Studio One News. Follow for latest updates. Link in description. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత ఇప్పుడు 5 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ కి వస్తా అని మంత్రి పదవి ఇస్తారా అని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద పగ తీర్చుకున్నట్టే. అది ఎలా అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక ప్రతిపాదన చేసిన విషయం కాంగ్రెస్ అప్పట్లో తెలిపింది. కానీ కేసీఆర్ రాష్ట్రం విడిపోయిన వెంటనే కేసీఆర్ ఆ మాట తప్పడంతో పాటు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ ను విపరీతంగా తిట్టిన విషయాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేసుకుంటోంది. ఇక ఇప్పుడు కవిత తెలంగాణ జాగృతి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆ పగ కాంగ్రెస్ తీర్చుకున్నట్టుగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారట. అయితే కవిత మాత్రం దీని గురించి పూర్తిగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బీజేపీలోకి కూడా వెళ్లే అవకాశం ఉండనే ఉంది. కాబట్టి కవిత ఎలాంటి ప్రణాళికతో ఉన్నారు అనేది ఎవరికీ తెలియదు. కానీ ఒకవేళ కవిత బీఆర్ఎస్ పార్టీని వీడితే ఆ పార్టీకి చాలా నష్టం చేకూరే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కవిత ఈ 2 పార్టీలను కాదని సొంత పార్టీ తెలంగాణ జాగృతి పార్టీ ద్వారానే కనుక వెళితే బీఆర్ఎస్ కి రూరల్ ప్రాంతంలో చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. చూడాల్సింది ఉంది కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దీనివల్ల ఎవరెవరికి నష్టం చేకూరుతుందో, తెలంగాణ ఎలాంటి సునామీ రాబోతుందో చూడాల్సిందే.